కొట్లాడామండి. మరి ఎందుకు మన మన వాళ్ళు చనిపోయారు 20 మంది సైనికులు అంటే దీన్ని బట్టి ఒక రాంగ్ మీనింగ్ కూడా వస్తుంది. మనమే చైనా భూభాగంలోకి వెళ్ళి చంపాము పోనీ వాళ్ళను ఎందుకు అందువల్ల చైనా విషయంలో ఈ పారదర్శకత లేదు అనేది నిజం. చైనా విషయంలో పార్లమెంట్లో చర్చించరు. అసలు ఏమైనా ప్రతిపక్షాలను చైనా ఏజెంట్లు ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా చైనా కోసం మాట్లాడతారు అనేటువంటి ఒక నోషన్ తీసుకొచ్చి ఇలా మేము ప్రతిపక్షాలే కాదు మాలాంటి వాళ్ళని నేను ప్రశ్నిస్తాను కింద కామెంట్లు పెడతారు చైనేశ్వర్ అని. మరి నేనేమంటున్నా చైనా నుంచి దిగుమతులు ఆపేయండి అంటున్నా. చైనా నుంచి గొడుగులు దిగుమతి చేసుకోవాలి, చైనా నుంచి బొమ్మలు దిగుమతి చేసుకోవాలి ఆపండి అంటున్నా. చైనా నుంచి ఫర్నిచర్ దిగుమతి చేసుకోవాలి, చైనా నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎందుకు దిగుమతి చేసుకోవాలంటున్నాం. చైనా నుంచి దిగుమతులు వీటిని ఆపండి అంటున్నా నాగేశ్వరమో చైనేశ్వర్ అవుతాడు. కానీ ప్రభుత్వమో మోడీ ప్రభుత్వం చైనా నుంచి దిగుమతులు ఎంకరేజ్ చేస్తుంది. మరి ఎందుకు ఈ రకమైన అటాక్ ప్రశ్నించే వారిని ప్రతిపక్షాలని ఎవరి పడితే వారిని చైనా ఏజెంట్లు అనేటువంటి విధానం ఇటీవల ఎన్నికల సమయంలో కూడా చెప్పారు. దానికి కౌంటర్గా రాహుల్ గాంధీ చాలా కాలంగా ఈ నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. చైనా వాళ్ళు మన దేశంలోకి కొంత భూభాగాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో లడాక్ ప్రాంతంలో వాళ్ళను ఖాళీ చేయించాలి అనేది రాహుల్ గాంధీ ఇప్పటి నుంచో చెప్తున్నాడు. సో మీరు ప్రతిపక్షాలపైన రాళ్ళేస్తే సో ఏదో సామెత ఉంది, మీరు రాళ్లతో కొడితే మేము ఇటుక పిల్లలతో కొడతామని. సో రాహుల్ గాంధీ బహుశా అదే పని చేస్తున్నాడు. కానీ ఇప్పుడు దేశంలో రాజకీయాల గురించి మాట్లాడచ్చు, ప్రత్యర్థుల మీద విమర్శలు చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు, మోదీ మీద కూడా కామెంట్ చేయొచ్చు, ప్రధాని మీద కూడా కామెంట్ చేయొచ్చు. కానీ అమెరికాలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్గా ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తూ ఉన్నారు, బీజేపీ విధానాలని, మోదీ విధానాలని, దాంతోపాటు ఎన్నికలు జరిగిన తీరును, రిజర్వేషన్ల మీద, అలాగే సిక్కుల మత స్వేచ్ఛ మీద, అలాగే ప్రజాస్వామ్యం 10 ఏళ్లలో ముక్కలైంది అంటూ అమెరికాలో మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశము అని భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తోంది. మాట్లాడొచ్చు అలా విదేశాల్లో? అమెరికాలో ఏం మాట్లాడాలి? సంగీతం గురించి, లలిత శాస్త్రీయ సంగీతం గురించి, వంటల గురించి, దేని గురించి మాట్లాడలేకుంటే అమెరికాకు వెళ్తే మన రాజకీయ నాయకులు ఏం మాట్లాడాలి? క్రికెట్ గురించి మాట్లాడాలా? రాజకీయ నాయకులు ఎక్కడ పోయినా రాజకీయాలే మాట్లాడతారు. నాకు అర్థం కాని విషయం. నరేంద్ర మోడీ మీరు విదేశాల్లో ప్రధానమంత్రి హోదాలో పోయి భారతదేశంలో ఉన్న ప్రత్యర్థుల మీద కామెంట్ చేయలేదా? మరి ప్రైమ్ మినిస్టర్ హోదాలో పోయి అఫీషియల్ విజిట్లో పోయి, ఇది అఫీషియల్ విజిట్ కూడా కాదు కదా, భారత ప్రభుత్వం తరఫున పోయాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రాజకీయాలు మాట్లాడకుండా ఏది మాట్లాడతారు? సో రాజకీయాలు మాట్లాడకుండా లేకుంటే ఒక సంగీతము, నృత్యము, భరతనాట్యం గురించి రాహుల్ గాంధీ మాట్లాడతాడా? రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడు అండి, భరతనాట్య విద్వాంసులు కాదు కదా రాహుల్ గాంధీ. అదే రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడు. సో అయితే దేశ ప్రతిష్ట ఎప్పుడు పోతుంది? దేశ ప్రతిష్ట, ప్రభుత్వ ప్రతిష్ట రెండు వేరు. ఇక్కడ దేశంలోనైనా బయట అయినా డెలిబరేట్గా క్రియేట్ చేస్తున్నట్టే దేశము ప్రభుత్వము, దేశము ప్రధానమంత్రి ఒకటే అనుకుంటున్నారు. నరేంద్ర మోడీ దేశం ఒకటి కాదు. ఇది నేను కాదు, ఇది ఇండియా ఇది ఇందిరా. దేవకాంత్ బార్వా అనే కాంగ్రెస్ నాయకుడు ఎమర్జెన్సీలో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు ఇప్పటికీ కూడా బీజేపీ విమర్శిస్తుంది కదా, ఇండియా ఈజ్ నాట్ మోడీ. మోడీ ఇండియా ఒక్కటని ఎలా వాడతాం? సినానికి వాడతామా? మన ప్రధానమంత్రిగా మనం గౌరవిస్తాం, అనుమానం లేదు, దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలతో రాహుల్ గాంధీకి రాజకీయ విభేదాలు ఉన్నప్పుడు వాటిని చెప్పడం దేశ ప్రతిష్టకి ఎట్లా దెబ్బతీస్తుంది? సో ఆ దేశ ప్రతిష్టకి ఏం సంబంధం? అది ఇది నేను చెప్పడం కాదు, లా కమిషన్ రిపోర్ట్లో చెప్పారు, సుప్రీంకోర్టు చెప్పింది. యాంటీ గవర్నమెంట్ ఈజ్ నాట్ యాంటీ నేషనల్. ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు అంటే తెలంగాణను విమర్శించినట్ల. ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి విమర్శించాడు. సో రేవంత్ రెడ్డి ఏమంటాడు, తెలంగాణను అవమానిస్తారా మీరు? అమెరికాలో వెళ్ళి తెలంగాణను తిరుగుతారా అంటే మరి ఏం తెలంగాణ రేవంత్ రెడ్డి విమర్శించి తెలంగాణ విమర్శించినట్ల? సో అర్థం ఉన్నారు కదా. ఇప్పుడు ఒక విధానం, ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నేత పనిది కదా. ప్రతిపక్ష నేత ఇంకేం చేయాలి? దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు అనుకోండి, తప్పనిసరిగా మనం సమర్థించకూడదు. నరేంద్ర మోడీ పైన, భారతీయ జనతా పార్టీ పైన, ఆర్ఎస్ఎస్ పైన విమర్శలు చేస్తే అది పొలిటికల్ విమర్శలు.
అది అమెరికాలో అయినా చేస్తారు, ఆదిలాబాద్ అయినా చేస్తాడు. సో దానివల్ల దేశ ప్రతిష్ట ఎందుకు తగ్గుతుంది? దానివల్ల దేశ గౌరవం పెరుగుతుంది. ఇండియన్ డెమోక్రసీ ఇంత రోబస్ట్గా ఉంటుంది, ఇంత డైనమిక్గా ఉంటుంది, ఇంత అడ్వర్సోరియల్గా ఉంటుంది. చూడండి, ఇండియన్ డెమోక్రసీలో ఇన్ని రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. భారత రాజకీయ నాయకుడు ఎక్కడ పోయినా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాడు అని భారతదేశ గౌరవం పెరుగుతుందండి, భారతదేశ ప్రతిష్ట పెరుగుతుంది. దానివల్ల ఎలా దెబ్బలా తింటుంది? దేశ ప్రతిష్ట దెబ్బతినేది మన దేశం అనుసరించే విధానాలు బాగాలేకపోతే, దేశ ప్రతిష్ట దెబ్బతినేది విధానాలు బాగలేనప్పుడు అవి బాగలేవని ఎవరైనా అంటే బాగున్నామని చెప్పడమే పరిష్కారం. దానికి ఏమున్నది? భారతీయ జనతా పార్టీ చెప్పచ్చు రాహుల్ గాంధీ అన్నది తప్పని. ఇప్పుడు ఉదాహరణకు రాహుల్ గాంధీ ఏమన్నాడు, దానికి కూడా డిస్టార్షన్ రిజర్వేషన్ల పైన రాహుల్ గాంధీ అన్న నేను చూశాను. ఆయన ఏమన్నాడు, దేశంలో అసమానతలు ఉన్నంతకాలం అసమానతలు పోయిన రోజు రిజర్వేషన్లు పోతాయి అన్నాడు. ఇలా నిజమే కదా, ఎవరైనా అదే చెప్తారు కదా. రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి? సామాజిక ఆర్థిక అసమానతలు ఉండడం వల్ల వచ్చాయి, సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కదా. మరి ఆ అసమానతలు ఉన్నప్పుడు వచ్చినప్పుడు, అసమానతలు ఉన్నంతకాలం ఉంటాయి, అసమానతలు పోయినప్పుడు పోతాయంటే రిజర్వేషన్లను రాహుల్ గాంధీ వ్యతిరేకమని. రాహుల్ గాంధీ కదా 50% మించి రిజర్వేషన్లు ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ రోజు చెప్తున్నాడు కదా. పోనీయండి, రిజర్వేషన్లకు మరి బీజేపీ కూడా అనుకూలమే కదా, 50% పరిమితి ఎత్తివేస్తారని రాహుల్ గాంధీ చెప్పినట్లు. అందువల్ల వ్యాఖ్యానాలని మనము డిస్టార్ట్ చేయకూడదు. అయితే సిక్కుల విషయంలో రాహుల్ గాంధీ అన్న దానిపై నాకు కూడా భిన్నాభిప్రాయం ఉంది. ఆయన ఏమన్నాడు, భారతదేశంలో ఒక సిక్కు గురుద్వారాకు వెళ్ళాలా వద్దా, టర్బన్ వేసుకోవాలా లేదా, ఇలాంటివి అనేది ఇష్యూగా ఉంది.